అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ జర్నలిస్ట్ నవీన్. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ సంతోషంతో మందేసి చిందేస్తున్నది ఎవరో తెలుసా? ఇదే బర్త్డే పార్టీనో లేకపోతే ఏ ఈవెంటో కాదు, సంబరాలు చేసుకుంటున్నా చిందులు వేస్తున్న వీళ్ళు ఎవరంటే, మొన్న దేశాన్ని విషాదంలోకి నెట్టేసిన ఎయిర్ ఇండియా క్రాష్ గుర్తుంది కదా. అందులో 260 మందికి పైగా ప్రయాణికులు రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారు చనిపోయారు. అదే ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఎయిర్ శాట్స్ సిబ్బంది వీళ్ళంతా. ప్రమాదం జరిగిన విషయం ఇంకా దేశం మర్చిపోలేదు. ఇంకా పూర్తి స్థాయిలో ఆ ప్రమాదంలో చనిపోయిన వారి బాడీలు వారి ఫ్యామిలీకి చేరలేదు. వీళ్ళకి ఏ మాత్రం కూడా మానవత్వం లేకుండా, ఆ ప్రమాదానికి కారణమయ్యామే అనే కొంచెమైనా మనస్సాక్షి లేకుండా ఆ ప్రమాదానికి కారకులై నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపణలు విచారణలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఈ విధంగా సంతోషంగా చిందులేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళ నిర్లక్ష్యాన్ని ఒప్పుకుంటున్నారా, లేకపోతే ప్రమాదం జరిగిందని ఇంత మందిని చంపేశామని వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారా? శాట్స్ అంటే విమానాల్లో గ్రౌండ్ సర్వీసులు చేసేటువంటి వారు. ఎయిర్ ఇండియాకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ సర్వీసులు అంటే విమానాన్ని చెక్ చేయడం దగ్గర నుంచి ఇంధనాలు నింపడం, దాని యొక్క సర్వీస్ చేయడం, ప్రయాణికుల నిర్వహణ, వారికి ఫుడ్ సర్వీస్ చేయడం, విమానంలో టెక్నికల్ ఇష్యూస్ వాటిని సరిచేయటం, అంటే టోటల్ గా విమానం కిందకి దిగిన తర్వాత బాగోగులు చూసేదంతా ఈ శాట్సే. శాట్స్ అనేది ఒక కంపెనీ. ఇది సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ సర్వీస్ అనేటువంటి ఒక కంపెనీ. టాటా గ్రూప్ నిర్వహిస్తున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు చూస్తే ఈ శాట్స్ విమానం కిందకి దిగిన తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్ సేవలన్నింటినీ చూస్తుంది. దీన్నే ఎయిర్ శాట్స్ అని పిలుస్తారు. అంటే ఎయిర్ ఇండియా శాట్స్ రెండు కూడా అనుబంధంగా పనిచేస్తాయి. మొన్న జరిగిన విమాన ప్రమాదం కూడా విమాన నిర్వహణ లోపం వల్లే జరిగిందని ఆరోపణలు కూడా వచ్చాయి. మరి అలాంటి సమయంలో వీళ్ళు ఎలా ఉండాలి? ఇంతమంది చావులకి కారణమయ్యామని చిన్న బాధ కూడా వీళ్ళలో కనిపించట్లేదు. మానవత్వం లేకుండా లుంగీ డాన్స్ పాటలకి డాన్స్ వేస్తూ దాన్ని వీడియో తీసి మరి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? దీనిపైన విమర్శలు గుప్పమంటున్నాయి. ముఖ్యంగా ఆ బాధిత కుటుంబాలు తీవ్రంగా ఆగ్రహావేదనలకి గురవుతున్నారు. మన జరిగిన ఈ ఎయిర్ ఇండియా క్రాష్ పైన ఇప్పటికే 3 ఎయిర్ ఇండియా అధికారులని సస్పెండ్ చేశారు. అయినా వీళ్ళకి ఏ మాత్రం కూడా చేమ కుట్టినట్టుగా కూడా అనిపించలేదా? పోనీ ఇందులో ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు అంటే కాదు, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా చీఫ్ ఆఫీసర్స్. ఇలా బాధ్యతాయుతంగా నిర్లక్ష్యంగా ఏ మాత్రం కూడా బాధ అనేది లేకుండా సంఘటన జరిగి ఇంకా వారం కూడా కాకముందే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ వీడియో గురించి విమర్శలు వస్తున్నాయని శాట్స్ సిబ్బంది స్పందించారు. ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందో తమకు తెలియదని, నిజంగా ఇలా చేయడం తప్పే అని ఆ ప్రమాదంలో మరణించినటువంటి బాధిత కుటుంబాలకు కూడా క్షమాపణ చెప్పినప్పటికీ కూడా, అంత బాధలో కూడా అంత విచారణ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సిన టైం ఇది. అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి, అసలు ఆ ప్రమాదం ఎందుకు జరిగింది, ఆ లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఇలా పార్టీలు సెలబ్రేట్లు చేసుకోవటం కాలం వృధా చేస్తున్నారు శాట్ సిబ్బంది అని అనుకోవాలా? దీన్ని ఎలా తీసుకోవాలి చూడాలి. ఇక ఈ అంశం మీద మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఇక ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి.